చందాలో కోత ఫస్ట్ దగ్గరకోవాలి మా తాత దగ్గర కోత. ఓ తాత వినాయకుడిని నిలబడుతున్నా చందా ఇస్తావా? అవుతుందా? 10 రూపాయలు చిల్లర తెచ్చోడా? లేదు చంద దేవుడికే. థ్యాంక్స్ తాత. 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. వినాయకుడిని నిలబడుతున్నా చందా ఇస్తావా? అవునా? ఎక్కడ చిన్ని? ఇంటికాడ గడ్డి కుప్పలేదా అక్కడ. ఓ గ్రేట్, ఇగో 10 రూపాయలు తీసుకో. అబ్బా 10 రూపాయలా? చిన్ని చందా ఇచ్చిన చందా బుక్ లో నా పేరు రాయవా? ఇదేంది చందా తీసుకొని చందా బుక్ లో పేరు రాయ అంటుంది. కొంపది సియ్యలేదని పేరు బదనని చెప్తుంది ఏంది? అది నా రోజు వాళ్ళ ఇంట్లో గొడవ తాగచ్చు గట్లనే గొడవ పెడతాడు. ఎందుకు నువ్వు గింత అంతలేవు? నువ్వు వినాయకుడిని నిలబెడతాన్నావా? వినాయకుడు గిట్ట నిన్ను నిలబెట్టమని అడిగిండా? మరి ఇప్పుడు నువ్వు అంబార్ బుక్ అన్నాడే వినాయకుడు. భలే గరుసు పిల్ల ఉన్నట్టున్నావు. నాకు మాటలు బాగా చూచండి. లేవు ఇప్పుడే 20 రూపాయలు ఉంటే అంబార్ కొనుక్కొచ్చుకున్నాడు. ఓ అమ్మ నువ్వు ఇస్తావా? మా ఇస్తా. అయ్యో బిడ్డ ఏం లేవుగా. మరి ఇచ్చినట్టే తీసినా నీకు పర్సెంట్ పిల్లు ఉన్నట్టే ఉన్నది. తిన్నావా నాని? తిన్నా. ఏం కూర? మాది కూడా వస్తాయి చూసినా. ఏమో ఆగు మళ్ళీ ఇస్తారా? ఆగు చందా బుక్ ఎట్లనే ఉంది? నువ్వే వేసినావా చిన్ని? చందాలు అని రాయవై చెండాలు అని తప్పు రాసినావు చిన్ని. కరెక్టే రాసిన. అంటే చందా ఇచ్చేటోళ్ళు అందరు చెండాలులా చిన్ని? కాదక్క, నేను ఏనాళ్ళ పేరే రాస్తా. మా ఇచ్చేటోళ్ళ పేరు ఇలా గుర్తు పెట్టుకుంటా. ఓహో నువ్వు సూపర్ చిన్ని. అంకుల్ అంకుల్ నేను ఎక్కడి నిలబెడతాను చందా రాస్తావా? నేను రూపాయి ఇచ్చినా 2 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా. ఎందుకు ఎక్కువనే తాగు. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. 10 రూపాయలను వాళ్ళేంతో మరి చూసుకుంటా పోతాంది. ఎల్ల పందిరేసుడు కావాలి. అబ్బో అప్పలాల పురుగులు ఘోరం ఉన్నాయి ఈడ. చెట్టు ఉన్నాయండి. చెట్టు ముందట ఎత్తా ఇది బండి ఉంది మంచి. అమ్మయ్య శీతాలు కాకలు తెచ్చి కప్పితే కథం 15 అయిపోతుంది. ఇప్పుడు మంచిగా తాత్పర మీరం కొద్ది రాదుడతా. అమ్మయ్య ఇప్పుడు మంచిగా వినాయకుడిని తయారు చేసుకురావాలి. వినాయకుని చేయరాదురా, ఒక కుండలో చేయొచ్చు. సరే మరి చేస్తా. అది ఇచ్చుడే ఎక్కువ లేదు పో, మట్టి లేదేంటి? గంత మట్టి పెట్టుకొని మట్టి లేదేం లేదంటే ఇట్లా తింటా పోనీ
కానీ పట్టు ఇంత ఇచ్చింది. నరేష్ అన్న వినాయకుడిని వేసిస్తావా? చేసిస్తా కానీ మరి నాకు పని చేసి పెట్టావా? ఏం పని? సూపర్లో సుజాత ఇవాళ కాలేజ్ పోలేదట, మెల్లగా ఇంటి వెనకాల నుంచి పోయి లేట్ అయిచ్చేస్తావా? నేను ఇయ్యా. అయితే నేను చేయపో పేక. అప్పట్లో నేను లచ్కి అన్నాడు, ఇప్పుడేమో షూజ్కి అంటాడు. అక్క అయ్యో తినవద్దు అక్క. కాసుబోలా కాదు అమ్మయ్యా. అక్క మట్టితో నాకు వినాయకుని వేసిస్తావా? వినాయకుడు నచ్చింది. అబ్బా నాకు మొత్తం చేయరాదు కానీ నేను చెవులు మస్తు ఎత్తా. చేసిమంటే 2 చెవులు చేసిస్తా. చేన్నా ఇక చేతులకు ఒక్కళ్ళ దగ్గరికి, కాళ్ళకు ఒక్కళ్ళ దగ్గరికి, ముక్కుకు ఒక్కళ్ళ దగ్గరికి వాళ్ళనా అక్క? మరో 3 వద్దులాగు పురాగా నేర్చుకుంటా. ఇక నువ్వు పురాగా నేర్చుకున్నాక పండుగ అన్నే ఉంటా. అక్క మట్టితో వినాయకుడు వేసియావా? నాకు తయారు చేయరాదు చిన్ని. దించచ్చు, దించేయమంటే మంచి కలర్ స్కెచ్ తోటి మంచిగా దించిస్తా. దాన్ని తీసుకోవాలి, నేనేం చేసుకోవాలక్క? అయ్యో చిన్ని, మా బావ మంచిగా తయారు చేస్తాడు, అడుగుపో చేసిస్తాడు. అవునా? అవును చిన్ని, ఇంత చిన్నప్పుడే నీకు ఇవన్నీ ఎందుకురా? ఇప్పుడు నువ్వు వినాయకుడు పెట్టకుంటే ఏమన్నా అవునా? ఏం చిన్నో ఏమో. ఇక వాడు అన్నవాడు అన్నా అన్నా నీకు వినాయకుని వచ్చాటేగా? చేయొచ్చు చిన్ని. మరి నాకు ఈ మట్టితో వినాయకుని వేసియవా? ఇంత అంతే తెచ్చిన, మరి ఇంత అంతే తెచ్చుకోపో, మంచిగా పెద్దగా చేస్తా పో. అలా అంతే ఇచ్చిరన్న, దీంతో అంతే వేయి నువ్వు. మరి చేసిన వాళ్ళు చిన్నగా అయిందని గులిగద్దు చిన్ని. సరే. మీ పురాల గురించి నాకు తెలియదా? శుంఠి పురాలు. అన్నా చాయ్ గిట్ట తాగుతావా? అది చిన్ని పొద్దున్నేది ఆయన. మరి నేను తాగత్తా మంచిగా. సరే పో. అగో ఇంత టక్కనే వేసినావా? ఇది ఏమంతా చిన్ని టక్కనే అయిపోయింది. ఒక మట్టి ఉంటే అయిపో. రాను పొట్టిగా అయింది కా చాలా మంచిగా ఉందా? మస్తు ఉంది. జాగ్రత్త, మళ్ళీ కింద పడ్డా నన్ను అంటే నాకైతే తెలియదు. చిన్న అంటే ఏదో చిన్నగా ఎత్తదని చీప్ గా చూసినాం గానీ ఏమన్నా వేసి నాన్న పందిరి గణపతి బప్పా మోరియా. ఫస్ట్ బొట్టు పెట్టాలనే కాదు, హారతి ఇయ్యాలనే. అది కొబ్బరికాయ కొట్టే ముందాయే. నీ మొక్కం నైవేద్యం పెట్టండి. నన్ను కొబ్బరికాయ కొడతారా అని? కొబ్బరికాయ కొట్టినాక నైవేద్యం పెడతారా? అయ్యో చిన్న ఒక్క గర్భస్తి ముట్టియద్దు. 3 అన్న 5 అన్న ముట్టియాలి. అయ్యో నేను 5 వద్దులు నిలబెడతాను, 5 రోజు ముట్టియచ్చని. ఒకటి ముట్టితే మంచిది కాదు. మరి భూమి మొత్తం మీద ఒకటే అగరబత్తి ఉంటే దాన్ని ఏం చేస్తారు? ముట్టిస్తారా పడేస్తారా? ఏముంది, ఇంకొకటి తయారు చేస్తారు. ఆహా మన్ను ఇద్దా నాకెడ చేస్తారు అవ్వ. మరి అంత అయిపోయిందా? పలు 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 పలు. అబ్బా కొన్ని పూలు ఉంటే మంచిగా ఉండే. కానీ నేను పొద్దుగాలనే వెట్టుకత్తా అనుకున్నా, కానీ అన్ని పసు మొగ్గలే ఉన్నాయి. అన్న నిన్ను కాదే పిసదానా. నన్ను కాదా అనే? కాదే దేవునికి. అయ్యో పూలంటే మతకొచ్చింది. ఇక పోస్ట్ సురేష్ వాళ్ళ ఇంటికాడ మస్తు పూలు ఉన్నాయి. ఫస్ట్ మంచిగా దండాలి దేవునికి వేద్దాం. సరే.
నేను లేకపోయేసరికి చిన్ని ఎంత పిస పిస అవుతుందో ఏమో. బాగుంటాయి. ఎటు పోతాను రా, తొందర రాలి వినాయకుడిని నిలబెట్టాలి. అయ్యో మేము అప్పుడే నిలబెట్టినాం. అవును మామా. అయ్యో పెద్ద మనిషి నేను లేకుండా ఎట్లా నిలబెట్టిల్రా? అదంత పెద్దగా ఏం లేదు, అందుకే నిలబెట్టినాం. అయ్యో నిలబెట్టిల్లా? నిలబెట్టినాం. మరి ఎటు పోతాలరా? పూలకు. సరే సరే పోయి రాలి. మరి వినాయకుని కాడ ఎవరు ఉన్నారా? కుక్కలా చాగమాగం చేస్తాయి. చిన్న ఉన్నారా? అప్పులకు వినాయకుడిని అరే చిన్ని ఎంత పని చేసినవురా, నాతో ఒక్క మాట అంటే అయిపోగారా. మంచిగా కలర్ గణపతి తెప్పిద్దు, ఉత్తిగా మట్టి గణపతి పెట్టినవు. ఉత్త మట్టి గణపతిని పెట్టినవు. అయ్యో తాత, అవి నీళ్ళల్లో ఎత్తేటక్కనే మళ్ళా మన భూమి ఉట్టిగానే ఖరాబ్ అవుతుంది. రోజు రోజు ఎత్తమారా, ఏదో ఏడాదిలో ఒక రోజే ఎత్తాం. అట్లా అంటే ఎట్లా తాత? ఏం కాదురా, అట్లనే అంటారు, మనం పట్టించుకోవద్దు. నేనేం పోతుంది తాత, మా అంటే ఇంకా 5-10 సంవత్సరాలు బతుకుతావు, లేకుంటే రోజుకి ఇట్లనే అవుతాయి. సంవత్సరానికి ఎప్పుడు కంటావు. చూసుకున్నాక అంత మాట అన్నవేంద్ర చిన్ని. మరి లేకపోతే మేము పెద్ద ఎవరికైతే భూమి అయితే మంచిగా ఉండద్దా చెప్పు? ఉండాలి ఉండాలి. మరి ఇప్పుడు పోనీలే అనుకుంటా పోతే తర్వాత భూమి ఖరాబ్ అవుతుంది, మేము ఎట్లా బతుకుడు? అవును రచింది, నువ్వు మాట్లాడింది నువ్వు అతేరా, తప్పైంది. చిన్ని ఇంకా ప్రసాదం పెట్టురా. మొదలు బొట్టు పెట్టుకోవాలి. అయ్యో బొట్టే పెట్టుకోలేదా? కొంచెం పెట్టినవారా? ఆడ గొన్నిప్పులే ఉన్నాయి. సరే కానీ గిన్నెనైతే గిన్నె చదివిద్దాం, పట్టు మంచిగా డెకరేషన్ చేద్దాం. చల్దాం నేను చల్లన్నా. అక్క అక్క నువ్వు దండాలు వినాయకునికి దేవుని గిడ పెడదామా? అల్లిందిరా, ఇంకో మంచిగా మంచిగా. మరి అరే చదివింది చాలు కానీ కొంచెం ప్రసాదం పెట్టుండ్రా, ఏం దీనిలో ఆకలి అవుతుంది. సరే నేను పెడతా, పట్టుర్రి. ఇంకా ఫస్ట్ పెద్దోళ్ళకి పెట్టాలి. నేను తింటా, నేను రెండు తీసుకుంటా. కొబ్బరికాయలేనా ఇంకా అన్నీ చేసినావు రా చిన్ని? రేపన్ని పెడతా. దేవుడా నేను అన్ని ఎత్తాన్నా, మీరు కూడా ఏం లేకుంటుండారు. నేనేం తెస్తారా? ఏమన్నా పూలు ఏమన్నా రోడ్డు మీద దొరికితే పట్టుకో తగిన. రోడ్డు మీద చెట్టు చెత్తాలని తిన్నట్టు కాదు, మొక్కుకోండి. మొక్కుకున్నావురా, మంచి మొక్కు. సాయంత్రం ఏం పెడతావురా మరి? పొద్దుగాల ఏం పెట్టినావా? కాదు, మళ్ళా కొత్తగా అండాలి. మళ్ళా కొత్తగా అండాలి. అండుతా. చిన్న వినాయకుడిని ఎన్నొద్దులు నిలబెడతావురా? 5 వద్దులు నిలబెడతా. మీకు పెడతా, పట్టుంది. ఇంకో పెట్టురా చిన్ని. అయ్యో నేను గతవానం చేయలేదు, గింత అంతా పెడతాన్నా. మీరు బాగానే పెడతారు అనుకుని టేకాకు తెచ్చుకున్నాగా రా చిన్ని. అరే ఇయ్యరా సీతాఫలం కాకు, కొంచెం ఇళ్ళ నాన్న ఎక్కువ పెడతావా లేదా? నేను వేసుకుంటావా? అనుకున్నా భయపడుతుంది. ప్రసాదం తింటానులా, రోజు మంచిగానే పూజలు చేస్తాను గాని ఏ రోజు అన్న ఒక పాట అన్న వాడిన్లా? అయ్యో నా మందం, వీళ్ళు పెద్ద మనుషులు అన్నస్తారు కానీ బర్రెలు తిన్నట్టు తింటారు పోతారు. ఒక్క పూజ లేదు. అయితే నేను వాడతా. జయ జనార్దన కృష్ణ రాధికాపతే గరుడవా. వినాయకుని పాటలు పాడాలి. వినాయకుడు అంటే నేను పాడతా. జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. వినాయకుందే రచింది, వినాయకుందిగా కదా తమ్ముంది. ఏంది వినాయకుని పాటలే కదా అవి? వినాయకుని పాటలే, కానీ నాకు సినిమా పాటలు నచ్చాయి. అయితే ఆగు మనం పాడతా. మంచి ఆట. గణనాయకాయ గణ దైవతాయ గణ దాక్షాయ ధీమహి రీరాయ గుణ మండితాయ. పాడు చూద్దాం.
గణనాయకాయ గణదైవతాయ గణదాక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి అతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వర్కతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. అరే అరే గంట పెద్ద ఎట్లా చిన్ని నీకు తెలుసా గింత మంచిగుంటది ఆ పాట. నాకు బొట్టు పెట్టలే ప్రసాదం పెట్టలే చిన్ని ఆగు బొట్టు ప్రసాదం పెట్టుకో. ఆగు నీ చేతిలో కట్టుకుంటా. అయ్యో తక్క కానివ్వండి వర్షం వస్తుంది. ఇప్పుడు అందరు తిన్నారా? తిన్న వాళ్ళు ఇంకేందుకు ఏంది అయ్యో వెనక పెద్ద పేగు ఉంది. ఇంకా కొంచెం కొంచెం తింటావా అనుకున్నా. నువ్వు గట్ల ఎంజాయ్ చేస్తావా? వేరే వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళకి ఎట్లా చినుకులు అయితే కవర్ కప్పపోయినా నీకెక్కడిది అందరు తిందంటున్నారా? పాపం గట్ల నిమజ్జనం రోజు గీత వేసుకొని తిందా? ఏం లేదు తింటాను. నాకు అంటాను నేను పెడతా. తిన్నట్టు కాదు రేపు నిమజ్జనం ఆళ్ళ పొద్దుగల రారి. సరే అత్తం. కానీ లేవు మంట బాగా మంటుతా. దేవుడు కోపానికి వస్తాడు. కట్టుకోవద్దా ఏమన్నా నాకు మరి నాకు ఇద్దరు చేరుకొని చెప్పు కట్టుకోరు మీరు. మరి నాకు రా చిన్ని. అయ్యో మరి నేను మూడో తెచ్చిన. మూడు నాలుగు తెత్తే అయిపోగారా చిన్ని. ఇంకా నిన్నట్టుగా పుట్టుకున్నాయి పైసలు అన్ని వచ్చినాయా? అన్నీ వచ్చినాయి. మరి ఇలా కొబ్బరికాయ ఎట్లా తెచ్చినావు? ఉద్దరికి తెచ్చిన. సరే పట్టు. జై బోలో గణేష్ మహారాజ్ కి. చిన్ని నువ్వే ఎత్తారు ఇక నీ గణపతి ఎత్తు నువ్వే. నేను పొంగ పొంగ నన్న జాడితే 5 వద్దులు నీళ్ళు పెట్టింది అంతా ఉత్తిదే అవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బొప్ప గణపతి బొప్ప గణపతి బొప్ప పురుష మనిషి గణపతి బొప్ప. ఎక్కడికో ఎందుకురా? మా ఇంటి ముందన్న కాలు ఉంది, ఇక్కడనే వేద్దాం. నిన్నే వేద్దాం. ఇంటి ముందటేసిరని అంటారు. చెరుకెళ్ళి వచ్చింది మరి. గణపతి బప్ప మోరియా మోరియా ఏమే చిన్ని అంత బర్రెలు పడితే బట్టలు ఎండుతారు అంటారు. రోతని లీడేసుడే వద్దు. అయితే మా పొలం కాడుకోదాం. కాలువల నీళ్ళు మస్తు ఫ్రెష్ ఉంటాయి. గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ ఏమైంది వచ్చింది? పొలం అన్నప్పుడు ఎన్నో మందులు కొడతారు చిన్ని. అవి కాలువలు వస్తాయి కాగితానికి వద్దంట. బుద్ధి ఎంతనో ఏమో వేరే కాడేద్దాం పారా. సరే గణపతి బొప్ప రాలి. ఇగో ఇది మంచి కాలువ. ఇక ఇంతకు మంచి కాలువ అమెరికాలో కూడా లేదు. ఒకసారి మా మమ్మీ డాడీ ఆ చిల్లనే తానం చేసినాం. మరి ఇంక ఇల్లేద్దామా? ఇల్లు చేద్దాం. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప మెల్లంగా మెల్లంగా గణపతి బొప్ప గణపతి బొప్ప గణపతి బొప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంక ఉంచుకుంటావేంది? అయ్యో ఒక చేతి మా ఇంటికి పట్టుకోతా అనుకున్నా. కొంత ముందు చెప్పాలి. నిమజ్జనం నుంచి నీసు కావచ్చు తినడా ఫుల్ గా.
కళ్ళు అబ్బబ్బబ్బబ్బబ్బ మస్తు బక్కలు దొరకాలి నాకు. చిన్న సార్ లేదు కదా పర చిన్నగా అయిపోయింది. అయ్యో పందిరి కాడ మనం చిరులు పులిహోర సేమి అట్లే పెట్టొచ్చినాం.